Gak gue Ya, oi. una loto gak gue Ya, oi. una loto gak gue Ya, oi. una loto Ya, oi. una loto gak gue Ya, oi. una loto
అత్యంత భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రులు నిర్వహించామని పలువురు భక్తులు తెలిపారు. ఎందుకు ఇట్లా మీరు అంటే వెరైటీగా ఇట్లా తీసుకొచ్చారు గణపతిని? ఎందుకు ఇట్లా? గత 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాను. అదే కంటిన్యూ అయిపోతున్నాను. అంటే ఏమన్నా మీకు మొక్కు ఉందా, లేదంటే ఇట్లా తీసుకురావాలని గత 5 సంవత్సరాలుగా ఎట్లా తీసుకొస్తున్నారా? గత 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాను. మొక్కు ఏం లేదు. కంటిన్యూగా మనం ముందు చేయాలి, పబ్లిక్ గుర్తుపట్టాలి. నన్ను ఎవరు చూసినా అంతే స్కేటింగ్ లక్ష్మణ్ గణేష్ తీసుకుపోయినా స్కేటింగ్ గణేష్ అంటారు. స్కేటింగ్ లక్ష్మణ్ నా పేరు ముద్ర పడిపోయింది ఆల్రెడీ, స్కేటింగ్ లక్ష్మణ్ అని. సో అంటే మీకు స్కేటింగ్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు అక్కడ నుండి కూడా ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ మీకు అక్కడ నుండి? 30 కిలోమీటర్లు. సో 30 కిలోమీటర్లు కూడా మీరు స్కేటింగ్ ద్వారానే రావడం జరిగిందా? స్కేటింగ్ ద్వారా రావడం జరిగింది 30 కిలోమీటర్లు. నాకు అక్కడక్కడ కూర్చోవడము, రిలాక్స్ తీసుకోవడం, కొంచెం హాఫ్ అన్ అవర్ చేంజ్ చేసి రావడం జరిగింది. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం, ఆయన షూలు స్కేటింగ్ తోటి తీసుకొని రావడం జరిగింది. అలాగే సో అదేవిధంగా ఈ వినాయకుడిని కూడా ఆయన పొట్టకు దీన్ని ప్రత్యేకంగా అమర్చడం జరిగింది. ఇక్కడ సో ఇనుప రాట్లతో ఇక్కడ ప్రత్యేకంగా అమర్చి ఆయన పొట్ట పైన వేసుకొని రావడం జరిగింది. సో అంటే ఇక్కడ ఇది ప్రత్యేకంగా మీరు చేయించుకున్నారు సార్? చేయించుకున్నాను. స్టాండ్ కార్లకు మిర్రర్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత బైక్లకు మిర్రర్ ఉన్నాయి. నాగిడి మిర్రర్ ఉండాలంటే మిర్రర్ కూడా పెట్టాను. ఆటోమేటిక్గా పెద్ద మిర్రర్లు ఉండే లారీ మిర్రర్ అమర్చాను. సర్లే అని పెద్దగా అయితే తాడుతుంది అని చెప్పి నేను తీసేసి సైకిల్ మిర్రర్లు పెట్టేది. హలో నమస్తే, మీ పేరేంటైనా? నా పేరు లక్ష్మణ్. ఎక్కడ అది వాయిదాలు. ఎందుకు ఇట్లా మీరు అంటే వెరైటీగా ఇట్లా తీసుకొచ్చారు గణపతిని? ఎందుకు ఇట్లా? గత 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాను. అదే కంటిన్యూ అయిపోతున్నాను. అంటే ఏమన్నా మీకు మొక్కు ఉందా, లేదంటే ఇట్లా తీసుకురావాలని గత 5 సంవత్సరాలుగా ఎట్లా తీసుకొస్తున్నారా? గత 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాను. మొక్కు ఏం లేదు. కంటిన్యూగా మనం ముందు చేయాలి, పబ్లిక్ గుర్తుపట్టాలి. నన్ను ఎవరు చూసినా అంతే స్కేటింగ్ గణేష్ తీసుకుపోయినా స్కేటింగ్ గణేష్ అంటారు. స్కేటింగ్ లక్ష్మణ్ నా పేరు ముద్ర పడిపోయింది ఆల్రెడీ, స్కేటింగ్ లక్ష్మణ్ అని. సో అంటే మీకు స్కేటింగ్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు అక్కడ నుండి కూడా ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ మీకు అక్కడ నుండి? 30 కిలోమీటర్లు. సో 30 కిలోమీటర్లు కూడా మీరు స్కేటింగ్ ద్వారానే రావడం జరిగిందా? స్కేటింగ్ ద్వారా రావడం జరిగింది 30 కిలోమీటర్లు. నాకు అక్కడక్కడ కూర్చోవడము, రిలాక్స్ తీసుకోవడం, కొంచెం హాఫ్ అన్ అవర్ చేంజ్ చేసి రావడం జరిగింది. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం, ఆయన షూలు స్కేటింగ్ తోటి తీసుకొని రావడం జరిగింది. అలాగే సో అదేవిధంగా ఈ వినాయకుడిని కూడా ఆయన పొట్టకు దీన్ని ప్రత్యేకంగా అమర్చడం జరిగింది. ఇక్కడ సో ఇనుప రాట్లతో ఇక్కడ ప్రత్యేకంగా అమర్చి ఆయన పొట్ట పైన వేసుకొని రావడం జరిగింది. సో అంటే ఇక్కడ ఇది ప్రత్యేకంగా మీరు చేయించుకున్నారు సార్? చేయించుకున్నాను. స్టాండ్ కార్లకు మిర్రర్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత బైక్లకు మిర్రర్ ఉన్నాయి. నాగిడి మిర్రర్ ఉండాలంటే మిర్రర్ కూడా పెట్టాను. ఆటోమేటిక్గా పెద్ద మిర్రర్లు ఉండే లారీ మిర్రర్ అమర్చాను. సర్లే అని పెద్దగా అయితే తాడుతుంది అని చెప్పి నేను తీసేసి సైకిల్ మిర్రర్లు పెట్టేది. अरेंजमेंट कैसा है मैडम? बहुत अच्छा अरेंजमेंट है। फर्स्ट टाइम इतना अच्छा अरेंजमेंट है कि छोटे गणेश एक तरफ है, बड़े गणेश एक तरफ है, हमको चलने के लिए रास्ता, ये फर्स्ट टाइम ऐसे हुआ है। ये तो गाड़ी बहुत दूर छोड़ना पड़ता है, बहुत रश होता है, बहुत मिसमैच होता है। ये बहुत अच्छा लगा इस बार, अच्छा टाइम है, बहुत अच्छा है। थैंक यू सो मच। గణపతి బప్పా మంచిగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. గణపతి బప్పా మోరియా, మహారాజ్ కి జై. ఈశ్వరి, మేము రామంతపూర్ నుంచి వచ్చాము. ఇక్కడికి 4 సంవత్సరాల నుంచి వస్తున్నాము. చూడటానికి అట్మాస్ఫియర్, వినాయక చవితి హైదరాబాద్లో చేసుకునే పండుగలన్నింటిలో కల్లా చాలా పెద్ద పండుగ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వినాయకుడిని చూడటం అనేది ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే మేము కూడా ఇక్కడ రావటం అనేది 4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. జై బోలో గణేష్ మహారాజ్. చాలా డిఫరెంట్ ఉంది. పోయిన 4 సంవత్సరాలకి ఇప్పటికి చాలా మార్పు కూడా వచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గర కానీ హైదరాబాద్లో కానీ చాలా మార్పు అనేది వచ్చింది అనమాట. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. అంతా బాగానే అనిపిస్తుంది. కొంచెం వర్షం వచ్చే వల్ల డిసప్పాయింట్ అయ్యారు ప్రజలందరూ. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇందాక ఎక్కువనే వచ్చింది కదా అందుకు. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మంచిగా అవుతుంది, దేవుని ద్వారా మంచిగా పుణ్యం దొరుకుతుంది, మంచిగా అవుతుంది. చూడని వచ్చినాము. గణపతి బప్పా 9లో వేసినాము. ఈరోజు మళ్ళీ ఫ్యామిలీతోనే వచ్చినాము. పొద్దుగా చూసినాము.
महाराज की గోపాల్, నేను ఎక్స్ ఆర్మీ పర్సన్. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లాంటి ఫెస్టివల్ చేసుకోవడం అనేది తెలంగాణలోనే అతి గొప్పగా చేసేది ఫెస్టివల్ మన గణేష్ చతుర్థి. మహారాష్ట్ర తర్వాత చాలా బాగా చేసేటంటే హైదరాబాదే. దీన్ని తప్పించి ఇంకే వేరేది ఏమి ఉండదు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. కల్పన సొసైటీ చింతల్ బాగుంది. ఎవ్రీ టైం వస్తాము చూడ్డానికి గణేష్ని. దగ్గర నుంచి చూసాం మీరు ఈసారి ఖైరతాబాద్. ఎవ్రీ ఇయర్ వస్తాము. थैंक यू. गणपति पापा मोरिया. ये विसर्जन देखने के लिए आया, गणपति पापा का विसर्जन देखने के लिए आया. बहुत ही मजा आ गया और मैं आज नाइट इधर ही रुक रहा हूँ हैदराबाद में. इधर डिफरेंट क्या है कोलकाता का? इधर वहाँ दुर्गा पूजा में हम लोग ये बजाते हैं और हमारा गणपति में यहाँ हैदराबाद में ये बजाते हैं. उधर डिफरेंट कुछ भी नहीं है, सब प्यार मोहब्बत का बात है और यहाँ पर मज़ा आ गया. अभी यहाँ नाइट हम लोग यहाँ रुकने वाला हूँ मैं और बहुत सारे फ्रेंड है इधर, बहुत सारे फ्रेंड है, सब इधर उधर हैं और बस इंजॉय कर रहे हैं. बस गणपति बप्पा मोरया और कुछ నుంచి వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తాను, చాలా ఎంజాయ్ చేస్తాము. చాలా పబ్లిక్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ పబ్లిక్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఆర్విక, ఈమె పేరు సాత్విక. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను.